హల్లెలూయా. అందరం బిగ్గరగా చెబుదామా? ఒక చిన్న పల్లవి వాడుకొని ఆ తదుపరి వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. మనకందరికి వచ్చిన పాట, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని, ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేసిన వాడని, గుండె చెదరిన వారిని బాగు చేసిన వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి ఉన్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తామన్నాను. అలాగనే మరి ఈ కన్వెన్షన్కి నన్ను ఆహ్వానించిన దేవుని సేవకులకి, అలాగనే వేదిక మీద నాతో కూడా ఉన్న మరి పరిశుద్ధులకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యములోనికి మనం వెళ్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. ఎవరన్నా తెరిస్తే చదవండి, లేకపోయినా నేనైనా మరి చదువుతాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ మాటలు చెబుతా ఉన్నారు. పరలోకానికి ఎవరు వెళ్తారు? శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికముగా ఉండాలి, అప్పుడే మీరు పరలోక రాజ్యంలోనికి వెళ్తారని యేసు ప్రభు చెబుతా ఉన్నారు. మనకందరికి కూడా బాగా తెలిసిన లేఖన భాగమే. అంటే ఇక్కడ ఒక పోలికను మనం చూస్తూ ఉన్నాం. శాస్త్రుల నీతి పరలోకానికి వెళ్ళే నీతి, శాస్త్రుల నీతి పరలోకానికి వెళ్ళే నీతి, అధికమైన నీతి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు శాస్త్రులకి నీతి లేదని
దేవుని వాక్యం చెప్పట్లేదు, నేను కూడా చెప్పట్లా. శాస్త్రులకి నీతి ఉంది, అయితే ఆ నీతి పరలోకానికి వెళ్ళటానికి చాలదు. బజారుకి వెళ్ళాం, ఒక చీర కొందామని బేరం ఆడాం. ఆ చీరది, ఈ చీరది, ఆ చీరది అని పెద్ద గుట్టేశారు. ఏది నచ్చలా. చివరికి ఒక చీర నచ్చింది. ఇది ప్యాక్ చేయి, ఎంత ఇది అన్నావు. నువ్వు తీసుకుని వెళ్ళిందేమో 3,000 తీసుకుని వెళ్ళావు, వాళ్ళేమో 30,000 చెప్పారు. 3,000 ఉన్నాయి. నీ దగ్గర అసలు డబ్బులు లేవని కాదు, ఉన్నాయి, కానీ ఆ చీర దాని కాస్ట్ ఎంత అంటే 30,000. వాళ్ళు తగ్గించిన ఒక 1,000 తగ్గిస్తే 29,000, అంతకంటే తగ్గించరు కదా. అలాగునే శాస్త్రులకి నీతి లేదని చెప్పట్లేదు, కానీ శాస్త్రుల నీతి పరలోకానికి వెళ్ళటానికి చాలదు. అందుకనే అధికమైన నీతి మనం కలిగి ఉండాలని స్వయంగా యేసు ప్రభు వారు ఇక్కడ చెబుతా ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఈరోజు కన్వెన్షన్ మొదటి దినం రాత్రి కూడికలో శాస్త్రుల నీతి ఏంటో చూద్దాము, అలాగునే అధికమైన నీతి ఏంటో కూడా చూద్దాం. ఇప్పుడు చదువుకుందాం 21వ వచనాన్ని. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనుగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. దేవుని బిడ్డలారా, మోషే ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ నరహత్య చేయవద్దు. ఇది శాస్త్రుల నీతి. శాస్త్రుల నీతిలో నరహత్య చేయవద్దు అనే ఒక మాట మనకి వినబడతా ఉంది. మీ ఇండ్లలో కత్తులు ఉంటాయి, కొడవళ్ళు ఉంటాయి, గొడ్డళ్ళు ఉంటాయి, గడ్డపారలు ఉంటాయి, చాకులు ఉంటాయి. వాటిని ఏ పనికి వాడాలో ఆ పనికి మీరు వాడుతూ ఉంటారు. మీలో ఎవరన్నా మనిషి కిరాతకంగా చంపిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉంటే చేతులు ఎత్తుతారా? నేను నమ్ముతున్నాను మీరు అందరు మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. మీలో ఎవరు కూడా నరహత్య చేయలేదు. మీరు నరహత్య చేయలేదు అంటే నిజంగా శాస్త్రుల నీతి ప్రకారం నీతిమంతులే. ప్రైజ్ ద లార్డ్. నీతిమంతులే, కానీ ఈ కానీలోనే ఉంది కూని అంతా. పరలోకానికి వెళ్తారా? నరహత్య చేయనంత మాత్రాన పరలోకానికి వెళ్తారా? దేవుని వాక్యం చెబుతుంది, నరహత్య చేయనంత మాత్రాన నువ్వు పరలోకానికి చేరలేవు. అధికమైన నీతి కలిగి ఉండాలి. ఇప్పుడు శాస్త్రుల నీతిని మనం చదువుకున్నాం, నరహత్య చేయవద్దు. అధికమైన నీతిని ఇప్పుడు మనము ధ్యానం చేద్దాం. 22వ వచనాన్ని చదువుకుందాం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని పిలుచువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. చాలు. నరహత్యలో యేసు ప్రభు అధికమైన నీతిని గురించి మాట్లాడుతా ఇక్కడ 3 విషయాలు చెప్పారు. మీరు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది ఏంటంటే, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును అని యేసు ప్రభు చెప్పారు. ఇందాక మీలో ఎవరైనా నరహత్య చేశారా? చేతులు ఎత్తండి అంటే, అమ్మ బాబోయ్ మేమా అన్నారు. మీరెవరు కూడా నరహత్య చేయలేదు. ఇప్పుడు మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుదామని నేను తలంచుతూ ఉన్నా. మీలో ఎవరికైనా కోపం అంటే తెలియదు. కోపమా? అది ఎట్లాగుంటుందో మాకు తెలియదు.
మాకు తెలియదండి కోపం అంటే ఎట్లా ఉంటుంది పాస్టర్ గారు అన్నోళ్ళు ఎవరు అన్నుంటే చేతులు ఎత్తండి. మన చేతులు ఎత్తావా నువ్వు? లేదుగా. హల్లెలూయా. పెద్దోళ్ళైనా పర్వాలేదు, చిన్నపిల్లలైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, సేవకులైనా పర్వాలేదు. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని చెబుతా ఉందంటే, నీలో గనక కోపం ఉన్నట్లయితే నీకు అధికమైన నీతి లేదు, కాబట్టి పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశింపలేవు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదే మనము నేర్చుకోబోతా ఉన్నాం. హల్లెలూయా. కోపము లేకుండా ఉండటమే అధికమైన నీతి. నేను ఒకసారి ఒక యవనస్తుల కూడికలో మాట్లాడుతూ ఉన్నా. యవనస్తులు కదండి, వాళ్ళకు కొంచెం పైత్యం ఎక్కువ ఉంటుంది. వాళ్ళని అడిగాను నేను, మీలో పరలోకానికి వెళ్ళాలని ఆశ కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి అన్న. అనగానే ఎవరు చేతులు పైకెత్తలా. నేను ఆశ్చర్యపోయా. పరలోకం అండి, పరలోకం, నిత్య జీవం, పరలోకానికి వెళ్ళాలని ఆశ కలిగిన వాళ్ళు చేతులు ఎత్తండి బాబు. ఇంకా నేను తట్టుకోలేక బతిమలాడుతున్నా. పరలోకం అండి బాబు, పరలోకం అంటున్నా. అయినా వాళ్ళు ఎవరు చెల్లించట్లేదు, స్పందించట్లేదు. ఎంత ఊరిచ్చినా మాకు పరలోకం అక్కర్లేదు అంటున్నారు. పోనీ నరకానికి వెళ్ళాలని ఆశ కలిగిన వాళ్ళు చేతులు ఎత్తండి అన్న. అన్ని చేతులు పైకి లేచింది. ఎక్కడికి వెళ్ళటానికి? నరకానికి వెళ్ళటానికి. నాకు ఆశ్చర్యం వేసి, వీళ్ళు ఎందుకు కొత్తగా ఉన్నారు, ఈ యవనస్తులు ఏంటి వింతగా ఉన్నారు, పరలోకం అంటే చేతులు ఎత్తలేదు, నరకం అంటే అందరు చేతులు పైకి ఎత్తారు ఏంటి అని ఒక యవన బిడ్డను లేపి, ఎందుకని నీకు నరకం అంటే ఇష్టం అని అడిగా. అప్పుడు ఆ యవన బిడ్డ అన్నాడు, పాస్టర్ గారు, ఒక 40 సంవత్సరాల క్రితం, ఒక 30 సంవత్సరాల క్రితం ఎండలు ఎట్లాగున్నాయి, ఇప్పుడు ఎండ ఎట్టుంది అని అడిగాడు. నేను దగ్గర నాకు 52 సంవత్సరాలు. ఇప్పుడు నేను గమనిస్తా ఉన్నా, చూస్తా ఉన్నా, మేం చిన్నప్పుడు ఇంత భయంకరమైన ఎండలు లేవు. మరి ఇప్పుడేంటో భయంకరంగా ఉన్న ఎండలు, 50 డిగ్రీలు వచ్చేసిందో ఏందో తెలియట్లా. నేను అన్నాను, మేం చిన్నప్పుడు ఎండలు తక్కువగానే ఉండేవి, ఇప్పుడు ఎండలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి, అయితే ఏంటి అన్న. వెంటనే ఆ యవనస్తుడు అన్నాడు, అన్నా అప్పటి ఎండలకి ఇప్పటి ఎండలకి మనుషులు అలవాటు పడ్డారా, అలవాట్లు పడలేదా అన్నాడు. అలవాటు పడ్డారు. ఎంత ఎండైనా ట్రాఫిక్ ఏం తగ్గట్లేదుగా, విపరీతంగా ఉంటుంది ట్రాఫిక్ ఎంత ఎండైనా. సరే, అలవాటు పడ్డారు. అయితే ఏంటి, అలవాటు పడితే ఏంటి అంటే, ఆ అబ్బాయి అన్నాడు, అలవాటు పడ్డారు కదా, ఒప్పుకున్నావు కదా, ఒప్పుకున్నా, అలవాటు పడ్డారు. అయితే ఏంటంటే, నరకానికి వెళ్ళిన మొదటి రోజు ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. ఏంది, 4 రోజులు నరకంలో అలవాటు పడితే అదే సర్దుకునిద్దిలే అన్నాడు. ఓహో, అదే నీ లాజిక్. యవన బిడ్డలు కదండి, కొంచెం తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు నేను వెంటనే ఆ అబ్బాయిని అడిగాను, తమ్ముడు, ఎండ కాదమ్మా, ఎప్పుడైనా ఒంటి మీద పెట్రోల్ కానీ కిరసనాయిలు కానీ పోసుకుని అగ్గుపుల్ల ఎలిగించుకున్న వాళ్ళని నువ్వు ఎప్పుడైనా చూసావా అన్నా చూశానన్నా అన్నాడు. వాళ్ళు ఎట్లాగా అరుస్తారు, ఎట్లా కేకలేస్తారు, ఒంటి మీద కిరసనాయిలు కానీ పెట్రోల్ కానీ పోసుకుని అగ్గుపుల్ల అంటించుకున్నోళ్ళు ఎట్లా కేకలేస్తారు, మీరు ఎప్పుడు చూడలేదా? చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. హల్లెలూయా. ఆ కేకలు వింటే ఒళ్ళు గగురు పొడిచింది, భయంకరంగా ఉంటాయి ఆ కేకలు. ఇప్పుడు
ఆడోళ్ళు కోరకని ఏడుస్తూ ఉంటారు. మరి అదేం అలవాటో నాకు తెలియదు. అంటూ ఉంటారు, చొక్క కన్నీళ్ళు రావు. దొంగేడుపులు భలే ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు పెట్రోల్ కానీ కిరసనాయిలు కానీ ఒంటి మీద పోసుకున్న తర్వాత నిప్పు పెట్టుకుంటే వాళ్ళు దొంగేడుపుడు ఏడుస్తారా నిజంగా ఏడుస్తారా చెప్పండి? వాళ్ళు పెట్టే కేకలు వింటే గుండె ఆగిపోయిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఎండకి ఎవరు కూడా మరి ఆ గగుర్పాటు కలిగించే కేకలు వేయరు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, పెడబొబ్బలు పెడతా ఉంటారు. ఎక్కడ? నరకంలో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు. మనమందరం కూడా పరలోకానికే వెళ్ళాలి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో నిత్య జీవము అనుగ్రహిస్తానని ప్రభు మనకి వాగ్దానం ఇచ్చాడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. కాబట్టి మనమందరం కూడా పరలోకానికే వెళ్ళాలి. ఎవరం కూడా నరకానికి వెళ్ళకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఇంత భక్తి చేసి నరకానికి వెళ్తే ఎట్లాగా? చూడండి, ఈరోజు ఎవరైతే పరలోకానికి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నారో వాళ్ళు వాక్యం ఎలాగుందో అలాగ తప్పక బ్రతకాలి. ఒకవేళ నీకు పరలోకానికి వెళ్ళాలని ఆశ లేదనుకో, నేనేం చేయలేను, పరిశుద్ధాత్ముడు ఏం చేయలేరు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు కూడా నీకు సహాయం చేయలేరు. నీకు పరలోకానికి వెళ్ళాలని ఆశ ఉంటే వాక్యం ఏం చెబుతుందో దాన్ని రూఢిగా జరిగించాలి. ఈరోజు ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు, శాస్త్రుల నీతి ప్రకారం నరహత్య చేయకూడదైతే అధికమైన నీతి, పరలోకానికి తీసుకుని వెళ్ళే అధికమైన నీతిలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును అని వ్రాయబడి ఉంది. ఇందాక మిమ్మల్ని అడిగాను, మీలో ఎవరన్నా కోపం అంటే తెలియని వాళ్ళు ఉన్నారా అని. ఒక్కళ్ళు కూడా చేతులు ఎత్తల, నాతో సహా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కోపపడకూడదు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, కయీను ఆయన పేరు. తన తమ్ముడు హేబేలు అర్పణని దేవుడు అంగీకరించాడు, కయీను అర్పణ అంగీకరించలా. కయీనికి చాలా కోపం వచ్చింది. ప్రభు అడుగుతున్నాడు, ఎందుకు కయీను నీ కోపం? కోపమేలా? ఎందుకు కోపపడుతున్నావు? కోపాన్ని దేవుడు మాట్లాడిన తర్వాత కూడా కంట్రోల్ చేసుకోలేదు. హేబేలు మీద పడ్డాడు, హేబేల్ని చంపేశాడు కోపంలో. అసలు నీకు కోపము ఎందుకు వస్తుంది? ఎందుకు కోపపడాలి? ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు కోపం లేదు, సంతోషంగా నవ్వుతూ ఉన్నారు. ఒకసారి నవ్వండి చూస్తా. అప్పుడు ఎట్లా ఉంటారంటే మీరు దేవదూతలు ఎట్లాగున్నారో అట్లాగుంటారు. ఎప్పుడు? కోపం వచ్చినప్పుడు కాదు, కోపము లేకుండా సంతోషంగా నవ్వుతూ ఉన్నప్పుడు మీరే అద్దంలో చూసుకోండి, అచ్చం దేవదూతలాగా ఉంటారు. అదే మీకు విపరీతమైన కోపం వచ్చింది, బాగా కోపం వచ్చింది, అప్పుడు చూడు నీ ముఖాన్నే. ఇళ్ల మీద దిష్టి బొమ్మలు ఉంటాయి, గుడ్లూరిమి చూస్తా, నాలుగు బయటికి జాపి వికృతంగా పళ్ళు బయటికి, అచ్చం అంతే ఉంటావు. కోపం లేకపోతే గొర్రె పిల్లలాగా, కుందేలు పిల్లలాగా ఉంటావు. కోపం రాగానే తోడేళ్ళలాగా వికృతమైన రూపం వచ్చేస్తూ ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కోపం లేకుండా ఉండటమే పరలోకానికి వెళ్ళే అధికమైన నీతి. హల్లెలూయా. నాకు ఒక సహోదరుడు తెలుసు, ఆయనకి భార్య చనిపోయింది, 8th క్లాస్ చదివే కూతురు ఉంది. ఆయన ఒక ఎలక్ట్రీషియన్,
ఆయన దగ్గర ఎప్పుడు ఒక పెద్ద స్క్రూ డ్రైవర్ ఉంటుంది. ఆయన స్నేహితుడు, అరే ఈరోజు మీ ఇంటికి వస్తాను రా అని చెప్పాడు. భార్య లేదు, కుమార్తెతో చెప్పాడు, నా ఫ్రెండ్ వస్తున్నాడమ్మా, చాలా కాలం తర్వాత కలుసుకుంటా ఉన్నాం, కొంచెం ఇల్లు నీట్గా సర్దిపెట్టమ్మా అని చెప్పాడు. చెప్పి స్నేహితుడి కోసం ఆ పదార్థాలు ఈ పదార్థాలు కొందామని బయటికి వెళ్ళాడు. స్నేహితుడు ఇంటికి వచ్చేస్తున్నాడు. 2 అడుగులు వేస్తే ఇంటికి దగ్గరికి రాబోతామన్నాడు. హడావుడిగా ఈ తండ్రి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే ఇంట్లో ఉండాల్సిన కూతురు ఇంట్లో లేదు, ఆడుకుంటా ఉంది. ఇల్లు గందరగోళం చిందరవందరగా ఉంది. వెంటనే కూతుర్ని పిలిచాడు. అమ్మాయి ఎక్కడున్నావు అమ్మాయి అని పిలుస్తా ఉన్నాడు. ఏం డాడీ, ఆడుకొనివ్వకుండా పిలుస్తావేంటి డాడీ అని వచ్చింది. మొత్తానికి నిన్ను ఇల్లంతా ఊడ్చి సర్దమని చెప్పాను కదా, ఏంటి గందరగోళంగా ఉంది? డాడీ మర్చిపోయాను డాడీ అంది. ఈయన ఎలక్ట్రీషియన్ కదండి, ఆయన దగ్గర పెద్ద స్క్రూ డ్రైవర్ ఉంటుంది. నువ్వెప్పుడూ ఇంతే, చెప్పిన మాట వినవు అని చెప్పేసి స్క్రూ డ్రైవర్ని కూతురి మీదకి విసిరేశాడు. కూతురి మీదకి విసిరేయంగానే అది కాలుకో చేతికో ఎక్కడో తగిలిద్దిలే అనుకున్నాడు. ఆ స్క్రూ డ్రైవరు కాలుకి చేతికి తగలలేదు, బాణంలాగా వచ్చి, చూడండి ఈ మైకుని చూడండి ఎట్లా ఉంది, మైకు ఇట్లాగే వచ్చేసి కంట్లో గుచ్చుకుపోయింది. ఇప్పుడు ఈయనకి విపరీతమైన కోపం వచ్చింది. కోపము తగ్గింది. స్క్రూ డ్రైవర్ కంట్లో గుచ్చుకోగానే ఈ కూతురు కన్ను పోయింది. ఈయన కోపం వచ్చింది, కోపం తగ్గింది. కూతురు కన్ను పోయింది. మరలా వస్తుందా రాదా మీరే చెప్పాలి. వచ్చిద్దా రాదా? ఇంకాడండి వచ్చేది, ఇంక రాదు. ఇంకా ఆ కన్ను బుడగ పేలినట్టుగా పేలిపోయింది. ఆ కన్ను పోయింది. ఇప్పుడు ఏడుస్తా ఉన్నాడు. నా కూతురు కన్ను నేనే పోగొట్టి ఏడుస్తా ఉన్నాడు. మీరు కూడా చూడండి, కోపంలో మీరేం మాట్లాడతారో మీకే తెలియదు, కోపంలో మీరేం చేస్తారో మీకే తెలియదు. మీకు కోపం ఉందో లేదో మిమ్మల్ని అడగాల్సిన పని లేదు. మీ ఇంటికి వచ్చి ఆ తపేలాలు ఆ బిందులు అవి ఉంటాయి, ఇక వాటిని అడిగితే అయ్యే చెబుతాయి, వంకర టింకర్లు తిరిగి. కోపం వచ్చినప్పుడల్లా వాటిని కదా ఇసిరేసేది. నా మాట అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నరహత్యలో కోపము లేకుండా ఉండటము అధికమైన నీతని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కోపపడొద్దండి. ఎవరి మీద కోపపడతావు? ఎవరు లోకుగా ఉన్నారు? ఎందుకు వస్తుంది అంత కోపం నీకు? ఆ కోపంలో నువ్వు వికృతంగా మారిపోతా ఉన్నావు. నీ స్వభావం మారిపోతా ఉంది. నీ దైవత్వాన్ని పోగొట్టుకుంటా ఉన్నావు. దేవదూత వలె ఉండాల్సిన నీవు ఒక క్రూరమైన రాక్షసురాలుగా మారిపోతా ఉన్నావు. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే నీలో ఏముండకూడదు చెప్పాలి? కోపం ఉండకూడదు. హల్లెలూయా. అలాగనే రెండవ సంగతి ఏంటంటే, నరహత్యలో మొదటిది కోప్పడకూడదు. రెండవ సంగతి ఏంటంటే, వ్యర్థుడా అని సహోదరుణ్ణి పిలవకూడదు. ప్రైజ్ ద లార్డ్. మనము ఇళ్లలో పిలుస్తూ ఉంటాం కదా, రే పనికిమాలినోడా, పనికిమాలిందానా అని పిలుస్తూ ఉంటాం కదా. దాన్నే గ్రాంధికంలో వ్యర్థుడా అని పిలుస్తారు. వ్యర్థుడా అంటే ఏంటి? నువ్వెందుకు పనికిరావని అర్థం. ఇప్పుడు సహోదరుని వ్యర్థుడా అని పిలిచేవాడు మహాసభకు లోనవుతాడంట. ప్రైజ్ ది లార్డ్. మనము మాట్లాడేటప్పుడు మన భాష చాలా మర్యాదగా ఉండాలి. చాలామంది
మరి ఇట్లాగనే మాట్లాడుతూ ఉంటారు. మాటకు ముందు ఒక బూతు మాట్లాడతారు, మాట తర్వాత ఒక బూతు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమని రాయబడి ఉందంటే, మీ నోటి వెంట సరసోక్తులైన పోకిరి మాటలైన మనం ఉచ్చరింపనేకూడదు, బూతులు మాట్లాడకూడదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన మాటలు ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ మాట మంచిదైతే ఊరు మంచిదంట. హల్లెలూయా. నీ మాట మంచిదైతే ఊరు మంచిది. నీ మాట సరిగా లేదనుకో ఊరంతా చెడ్డదే. అందుకనే మనము మర్యాదగా మాట్లాడాలి, గౌరవం ఇచ్చి, మనకంటే మన సహోదరులు యోగ్యులని ఎంచి గౌరవించి మాట్లాడాలి. అంతేగాని నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు. హల్లెలూయా. దేవుని వాక్యం ఇలాగనే చెబుతుంది. యేసు ప్రభువుని చూడండి, వ్యభిచారంలో పొర్లాడి వచ్చింది. ఆమెను రాళ్లతో కొట్టి చంపేయాలని శాస్త్రులు పరిసయ్యులు రాళ్ళు తీసుకుని వచ్చారు. మీలో పాపం లేనివాడు ఈ మీద రాయి వేయొచ్చని యేసుప్రభు చెప్పిన తర్వాత ఆమె భయంగా యేసుప్రభు వైపు చూస్తూ ఉంటుంటే ఆ వ్యభిచారిని పట్టుకుని యేసుప్రభు ఏమని పిలుస్తున్నాడు తెలుసా? అమ్మా, నిన్నెవరు శిక్షించలేదా? నేను కూడా శిక్షించనమ్మా అంటున్నాడు. యేసుప్రభు వాడిన భాష చూడండి. ఒక వ్యభిచారిని అమ్మా అని పిలుస్తావన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నేర్పించిన ఆ పద్ధతిలో మనం నడవాలి, అలాగ మాట్లాడాలి. అంతేగాని నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడొద్దు. చాలా జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, వ్యర్థుడా అని పిలిచేవాడు మహాసభకు లోనవుతాడంట. మా ఇంటి దగ్గర మేము చిన్నప్పుడు ఒక ఆంటీ ఉండేది. ఆమె పేరు సుగుణమ్మ. ఇక్కడ ఎవరైనా ఉన్నారా సుగుణమ్మ అనే పేరు కలిగిన వాళ్ళు? లేరు కదా. లేకపోతే నేను బతికినట్టే. ఒకవేళ ఉన్నా కానీ ఇక్కడ సుగుణమ్మ కాదు, మా ఇంటి దగ్గర సుగుణమ్మ. ఆమె ఉదయాన్నే పళ్ళు దోముకుని అరుగు మీద కూర్చుంది. పిల్లలు టిఫిన్ రెడీ చేసి, అమ్మ టిఫిన్ రెడీ అయిందమ్మా, రెడీ అయిపోయింది మా టిఫిన్ తిను అని తీసుకొచ్చారు. ఇప్పుడు సుగుణమ్మ అంటుంది, ఆగండిరా, నాకు అప్పుడే ఆకలి అయిద్దా, ఆగండి తింటానులే ఆగండి అని. ఈమెకి ఆకలి వేయాలంటే ఎవరో ఒకళ్ళని కదిలించుకోవాలి. కదిలించుకున్న తర్వాత వాళ్ళని తిట్టాలి, తగాదా పెట్టుకుని బాగా తిట్టాలి. ఆ తిట్లు కూడా చాలా ఖరీదైన బూతులు వాడుతూ ఉంటుంది, చీప్ క్వాలిటీ వాడదు. అన్ని ఖరీదైన బూతులు బాగా తిట్టి 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 అలసిపోయి ఇప్పుడు పెట్టండి రా అనేది. పెడితే ఎవరికి లేకుండా మొత్తం ఏమే తినిద్ది. దేవుని బిడ్డలారా, ఈమెకు ఇంకొక మంచి అలవాటు ఉంది. ఆ రోజు ఎవరితో తగాదా లేదనుకో, ఆ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయదు, కడుపు మార్చుకునిద్ది అంతే. మన సుగుణమ్మ 3 రోజులు ఉపవాసం ఉంది అంటే అర్థమైంది, ఎవరు తగాదాటానికి ఎవరు దొరకలే. 3వ రోజు ఏం చేసిందంటే ముఖానికి మసి రాసుకుంది. మసి రాసుకుని బయటకు వచ్చింది. బయటికి రాగానే అందరూ భయపడతా ఉన్నారు. ఒక ఆమెకి ప్రేమ ఎక్కువ. ఆమె సుగుణమ్మను గుర్తుపెట్టి, అక్క నీ ముఖానికి మసి అయింది అక్క, తుడుస్తాను ఉండని పైటి చెంగు పెట్టి తుడవటానికి దగ్గరికి వెళ్ళింది. ఆమె చేతిని నేను మైకెట్ట పట్టుకున్నాను, అట పట్టుకుని, ఏమే నాకు మసి అయిందంటావా, నేను నల్లగుంటానని నువ్వు తెల్లగుంటావని ఎగతాళి చేస్తున్నావని తగాదా పెట్టుకుంది. కొంతమందికి తగాదాలకి కారణాలు అక్కర్లా. అక్క బాగున్నావా అంటే, మీరే బాగుండండి రా, మేము నాశనం అయిపోతామంటారు. తగాదా కారణాలు అక్కర్లా. దేవుని బిడ్డలారా, మీలో ఎవరైనా ఈ సుగుణమ్మ లాంటి వాళ్ళు ఉన్నారా? తగాదాలు కోరులు ఉన్నారా? ఉంటే చేతులు ఎత్తండి, నేను చూస్తా. మర్యాదగా ఎత్తండి ఉన్నోళ్ళు. గుర్తుపెట్టుకో,
నీ సహోదరుని వ్యర్థుడా అని నువ్వంటే మహాసభకు నువ్వు లోనవుతావు. హల్లెలూయా. కాబట్టి మీ సంభాషణ జాగ్రత్త, మీ భాష జాగ్రత్త, మీ ఉచ్చారణ జాగ్రత్త, మర్యాదగా మాట్లాడండి. ప్రభు దాన్ని కోరుకుంటామన్నాడు. హల్లెలూయా. నరహత్యలో 2 విషయాలు చెప్పాను. మొదటిది కోప్పడకూడదు, రెండవది వ్యర్థుడా అని. మీరు వింటున్నారా వింటలేదా అని డౌట్ నాకు. మొట్టమొదటిది ఏంటి చెప్పాలి గట్టిగా? కోపపడకూడదు. రెండవది ఏంటి? వ్యర్థుడా అని పిలవకూడదు. మూడవ దాన్ని చూద్దాం. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. హల్లెలూయా. ద్రోహి అని ఎవరినైనా పిలిచావనుకో, డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తావు? నరకాగ్నికి లోనవుతావు. ఇప్పుడు చూడండి, గుంటూరు నుంచి చీరాలు రావాలనుకో, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల ఇట్లా వస్తావండి. మధ్య మధ్యలో స్టాపులు ఉంటాయి. నువ్వు గనక ఎవరినైనా ద్రోహి అంటే మధ్యలో స్టాపులు ఉండవు. డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళి పడతావు? అమ్మ చెప్పాలి, నరకాగ్నికి లోనవుతావు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవుని ఇల్లంతట్లో చాలా నమ్మకస్తుడు మోషే. ఇశ్రాయేలు ప్రజల్ని చాలా ప్రేమించాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉండటానికి ఇష్టపడకుండా దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించడం గొప్ప భాగ్యమని ఎంచుకుని ఇశ్రాయేలు ప్రజల్ని బానిసత్వంలో నుంచి విడిపించాలని దేవుడు పిలిస్తే వచ్చాడు. అటువంటి మోషే కానానుకి చేరలేదు. యోర్దాను వరకు వచ్చాడు, అక్కడ ఆగిపోయాడు. కారణం ఏంటి అంటే, ఎర్ర సముద్రాన్ని దాటాడు కానీ కానాను చేరల. కారణం ఏంటంటే, ఒకసారి మండు టెండ ఇశ్రాయేలీలకి బాగా దాహం వేసింది. ఇశ్రాయేలీలు మోషేని అడిగారు, మాకు దప్పికవుతా ఉంది, మా పశువులకి నీళ్లు కావాలి, మాకు నీళ్లు కావాలని మర్యాదగా అడిగారు. వీళ్ళ మర్యాద ఎట్లాంటిదంటే, చేతుల్లో రాళ్ళు పట్టుకుని మర్యాదగా అడిగారు, నీళ్ళు ఇస్తావా లేకపోతే రాళ్ళతో కొట్టి చంపేయాలా? అప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేశాడు, నీళ్ళే కదా నేను ఇస్తాను, ఇక్కడ హోరేబు బండ ఉంది, ఆ బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, నీళ్ళు ఇస్తుంది అని చెప్పాడు. మోషే సర్వ సమాజాన్ని పిలిచాడు. వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరిని చూసి మీకందరికి నీళ్ళు ఇవ్వాలా అని అడిగాడు. అవును అవును అన్నారు అందరూ. అనగానే వాళ్ళందరిని చూడంగానే మోషేకి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఆ ఇశ్రాయేలు ప్రజల్ని చూసి అన్నాడు, ద్రోహులారా, ఈ బండలో నుంచి మీకు నీళ్లు రప్పిస్తాను చూడని ఆ బండను 2 సార్లు కొట్టాడు. నీళ్ళు వచ్చినాయి. హోరేబు బండలో నుంచి నీళ్ళు వచ్చినాయి. ఆ బండ ఎవరో తెలుసా? క్రీస్తు. యేసు ప్రభు ఒక్కసారి మాత్రమే సిలువ వేయబడాలి. మోషే 2 సార్లు కొట్టాడు ఆ బండని. అప్పుడు దేవుడు మోషేని పిలుస్తా ఉన్నాడు. నీళ్ళు వచ్చినాయి, నీళ్లు తాగారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ బాగా దాహం తీర్చుకుని ఇంకా వెళ్దాం పదండి అనుకుంటామంటున్నారు. అప్పుడు దేవుడు మోషేని, అహరోన్ని పిలుస్తా ఉన్నాడు. మోషే, మీరు నా పరిశుద్ధతను సన్మానించినట్లు మీరు నడుచుకోలేదు, కాబట్టి ఇదిగో కానాన్ని పిస్గా అనే కొండ మీద నుంచి చూస్తారు కానీ కానానికి మీరు చేరలేరని చెప్పాడు. కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడిన ప్రజలు. ఆశీర్వదించబడిన ఇశ్రాయేలు ప్రజల్ని మోషే అన్నాడు, ద్రోహులారా. నువ్వు ఒకసారి అంది ద్రోహులారా అని. ఆ తర్వాత మోషే, ప్రభువా నన్ను క్షమించు, ఈ ఒక్కసారి వదిలేయ్, నేను కానానుకు వస్తాను. ఎంత బతిమలాడినా దేవుడు మోషే మనవి వినలేదు. నువ్వు నాతో ఇంక మాట్లాడొద్దు, చాలు, నేను వినను ప్రభు చెప్పాడు. కారణం ఏంటి తెలుసా? ద్రోహులారా అని
ఇశ్రాయేలుని పిలిచాడు. హల్లెలూయా. మిమ్మల్ని ఒక విషయం బతిమలాడుతా ఉన్నా, దయచేసి మీలో ఎవరు కూడా ఆవలించొద్దు. ఏం చేయొద్దు? మీరు అలసిపోయి వచ్చారు, నాకు కూడా తెలుసు. కష్టపడి వచ్చారు, అది కూడా నాకు తెలుసు. చల్లటి గాలి వస్తుంది, అది కూడా తెలుసు. చల్లటి గాలి వస్తే ఆ తర్వాత వచ్చేది ఏంది? ఆవలింతే. ఆవలింత తర్వాత ఏమొచ్చింది? అదొక అంటురోగం, పక్కన వాళ్ళకి కూడా ఆవలింత వస్తుంది. హల్లెలూయా. సరే, మీరు ఆవలించండి. ఆవలిస్తే 1000 రూపాయలు ఫైన్. ఇప్పుడు ఆవలించండి చూద్దాం. హల్లెలూయా. ఆవలించండి. మళ్ళీ మిమ్మల్ని ఎందుకు వద్దంటాం? మీ ఊరు వచ్చాను అసలుకే. ఆవలించండి. ఆవలిస్తే ఫైన్ ఎంత? ప్రైజ్ కాదు. ఆ బాకాలు కొంచెం ఆఫ్ చేస్తే బాగుంటుంది కొంచెం. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ద్రోహులారా అని పిలిస్తే మోషే కానాన్ని పోగొట్టుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మీరు పొరపాటును కూడా, మీకు ద్రోహం చేసిన వాళ్ళు ఉంటారు. ఉండకుండా ఎందుకుంటారు? ద్రోహం చేసిన వాళ్ళు ఉంటారు. ఆ ద్రోహం చేసిన వాళ్ళని చూసి నువ్వు నాకు చాలా ద్రోహం చేసావన్నావు అనుకో, ద్రోహి అని పిలుచువాడు నరకాగ్నికి లోనగునని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. ఎర్ర సముద్రమును దాటావు గాని, వెళ్ళేరి మాయమైపోయారే, త్వరగా రండి. మళ్ళీ ఆన్ చేయడానికి టైం పట్టింది. క్రోమ్ అది ఎక్కాలి స్పీడ్గా. ప్రైజ్ ది లార్డ్. గురి లేని పయనం దరి చేరకుంటే పొందేదెలా జీవ కిరీటం. గురిలేని పయనం దరి చేరకుంటే పొందేదెలా జీవ కిరీటం. ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది. ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది. నిలకడలేక ఎంతకాలం, నిలకడలేక ఎంతకాలం, నిలకడలేక ఎంతకాలం, నిలకడలేక ఎంతకాలం. గురిలేని పయనం దరి చేరకుంటే పొందేదెలా జీవ కిరీటం. ఎర్ర సముద్రమును దాటావు గాని కానాను చేరలేకపోయావు. ఎర్ర సముద్రమును దాటావు గాని కానాను చేరలేకపోయావు. ఆత్మానుసారమైన ఆరంభమే గాని శరీరుడవై దిగజారిపోయావు. ఎర్ర సముద్రమును దాటావు గాని కానాను చేరలేకపోయావు. ఆత్మానుసారమైన ఆరంభమే గాని
శరీరుడవై దిగజారిపోయావు. ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది, ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది. నిలకడలేక ఎంతకాలం, నిలకడలేక ఎంతకాలం, నిలకడలేక ఎంతకాలం, నిలకడలేక ఎంతకాలం. గురిలేని పయను దరి చేరకుంటే పొందేదల జీవ కిరీటం. గురిలేని పయనం దరి చేరకుంటే పొందేదల జీవ కిరీటం, పొందేదల జీవ కిరీటం, పొందేదల జీవ కిరీటం. హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని మోషే దాటాడు. ఎక్కడికి చేరలేకపోయాడు? కానాను చేరలేకపోయాడు. కారణం ఏంటి? ద్రోహి అని ఇశ్రాయేలుని పిలిచాడు. మీరు కూడా ద్రోహం చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని ద్రోహి అని పొరపాటును కూడా అనొద్దు, అనకూడదు. ఏమనకూడదు? ద్రోహం చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని ద్రోహి అనకూడదు. నాకు ఒక చెల్లి తెలుసు, ఆమె చాలా అప్పుల్లో ఉండేది. అన్నయ్య ప్రార్థన చేయంటే ప్రార్థన చేశాను. అప్పటి ముఖ్యమంత్రి బ్యాంకుల్లో ఉన్న రుణాలన్నీ మాఫీ చేశాడు. ఆయన ఎవరో మనకు అక్కర్లా, అది కాదు మ్యాటర్. అప్పులన్నీ తీరిపోయినాయి. అన్నయ్య నీ ప్రార్థన విన్నాడు, దేవుడు ఆలకించాడు, అప్పులన్నీ తీరిపోయినాయి అన్నయ్య అని చెప్పింది. సరేనమ్మా, నీకు డబ్బు పిచ్చి బాగా ఎక్కువ, జాగ్రత్తగా ఉండు అన్న. ఆ అమ్మాయికి కోపం వచ్చింది, మా చెల్లికి కోపం వచ్చి నన్ను పట్టుకుని డబ్బు పిచ్చి ఎక్కువ ఉందంటావా అని చెప్పేసి చర్చి మానేసింది. మీకు కోపం వస్తే అదేగా చేసేది, అంతే కదండి. కోపం వస్తే చర్చి మానేస్తారు, అంతకంటే ఏం చేస్తారు? అంతకంటే ఏం చేయలేరు. అందుకని మా సేవకులు కూడా మీకు ఎక్కడ నొప్పి తగలకుండా వాక్యం చెబుతూ ఉంటారు. సముదాయించి మరి చాలా చాలా జాగ్రత్తగా వాక్యం చెబుతూ ఉంటారు. నాకేం భయం లేదు. హల్లెలూయా. రేపు వచ్చినా రాకపోయినా నేను ఎట్టయినా చెబుతా, నాకేమైద్ది? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు నన్ను ఏం చెప్పమంటే అది చెబుతా. నేను ఆ చెల్లితో డబ్బు పిచ్చి తగ్గించుకోమ్మా మంచిదంటే ఎక్కడ వింటారా? చర్చి మానేసింది కానీ డబ్బు పిచ్చి తగ్గించుకోలే. భర్తకు తెలియకుండా చీటీ పాటేసింది. చీటీ పాటేసి 5 లక్షలు చీటీ పాటేసింది. ఆ తర్వాత మరి ఆమె మళ్ళా నన్ను వెతుక్కుంటూ వచ్చింది. కేకలేసుకుంటూ వస్తూ ఉంది. చీటీ పాటేసిన తర్వాత అన్నయ్యో, ఓ అన్నయ్యో అన్నయ్యో అనుకుంటా వస్తూ ఉంది. నేను కూడా చెల్లి ఏమైందమ్మా, అమ్మ ఏమైందమ్మా అనుకుంటా ఎదురెళ్ళా. అన్నయ్య నేను మేనేజర్ని అన్నయ్య అంది. ఏ బ్యాంకుకి అమ్మా అన్న. నేను బ్యాంకుకి గదుండు నన్ను చెప్పని, చీటీ పాటకి మేనేజర్ని అన్నయ్య, 5 లక్షలు చీటీ పాట వేశాను. ఏమైంది? మొదటి పాట నేనే తీసుకున్నాను 5 లక్షలు, రెండో పాట ఇంకొక అక్క పాడింది, మూడో పాట ఇంకొక అక్క పాడింది. ఆ పాడినోళ్ళు నెల చీటీ కట్టాలిగా, కట్టకుండా అక్క వచ్చే నెల కడతాం, కొంచెం ఈ నెల సర్దుబాటు చేయి అన్నారు. అట్ట 6 నెలలు చీటీ పాట ఏం చేత కట్టించారు. ఏం దగ్గర డబ్బులు ఉన్నాయి, 5 లక్షలు కడతా ఉంది. 6వ నెల ఈమె మేనేజరు గట్టిగా అడిగింది, అమ్మాయి చీటీ పాడుకున్నారు, డబ్బులు తీసుకున్నారు, పాట కట్టరేంటి, పాట కట్టండి అని నడు రోడ్లో నిలబెట్టింది. నిలబెట్టగానే వాళ్ళకి రోషం వచ్చింది, పౌరుషం. ఏంటి బజారులో పెట్టిన మా పరువు తీసేస్తున్నావు? మా దగ్గర ఉంటే కట్టమా? మా దగ్గర లేవు, మేము కట్టలేం, మా దగ్గర లేవు, డబ్బులు లేవు, కట్టలేం. ఏం చేస్తావు చేసుకోపో, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోపో అన్నారు. అప్పుడు చర్చి మానేసి నీ చెల్లికి ఎవరు గుర్తుకొచ్చారు? అన్నయ్య గుర్తుకొచ్చాడు.
ఏడ్చుకుంటూ వస్తుంది, అన్నయ్య అన్నయ్య వాళ్ళు నాకు ద్రోహం చేశారు అన్నయ్య, వాళ్ళ పేర్లు ఇదిగో అన్నయ్య, గుర్తుపెట్టుకుని ప్రార్థన చేయ అన్నయ్య, అన్నయ్య వాళ్ళు ద్రోహం చేశారు అన్నయ్య అంటుంది. నేను చెప్పాను, వాళ్ళు ఎటుకుడి డబ్బులు కట్టేవాళ్ళు కాదు, కట్టేవాళ్ళు అయితే ముందే కట్టేవాళ్ళు. డబ్బులకు డబ్బులు పోగా వాళ్ళు ద్రోహం చేశారంటే ఏం పోయిద్ది మీరు చెప్పాలి? పరలోకం పోయిద్ది. ఏం పోయిద్ది? అమ్మా అనకూడదమ్మా, ద్రోహము చేశారు అనకూడదమ్మా అని నేనన్నా. అనగానే వాళ్ళని ఏం చేయలేకపోయింది, ద్రోహం చేశారు అనకూడదు అన్నందుకు ఆ లైట్లంతా ఎత్తులేసింది నా మీద. లైట్లంతా ఎత్తులేసి, అన్నయ్య ద్రోహం చేసిన వాళ్ళని ద్రోహం చేశారు అనక ఇంకేమంటారు అన్నయ్య అంటుంది. నేను అన్నాను, ద్రోహం చేసిన వాళ్ళని ద్రోహి అనే పిలుస్తారు. ఒకవేళ ద్రోహి అని నువ్వంటే డబ్బులకి డబ్బులు పోతే పోని డబ్బులు, పరలోకం కూడా పోయిద్దమ్మా. అందుకనే మీలో ఎవరు కూడా పొరపాటును కూడా ద్రోహం చేసిన వాళ్ళు ఉంటారు. నువ్వు నాకు ద్రోహం చేసావు అని ఎవరిని కూడా అనొద్దు. అంటే ఏం పోయిద్ది? పరలోకం పోయిద్ది. ద్రోహులారా అనువారు నరకాగ్నికి లోనవుతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి లేచి నిలబడండి అందరూ. శాస్త్రుల నీతిలో ఒక మాట అయిపోయింది, నరహత్య. నరహత్యలో 3 విషయాలు చెప్పాను. మొట్టమొదటిది ఏంటి? భ్రమపడకూడదా, కోపపడకూడదు. రెండవది ఏంటి? వ్యర్థుడా అని పిలవకూడదు. మూడవది ఏంటి? ద్రోహి అని పిలవకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. డి మైనర్ అమ్మా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో. కలిసి పాడదాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో. ఏడాది తోడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది తోడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమై నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి. దయచేసి అందరు కూర్చోనండి.
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతురు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక మాట అయిపోయింది. శాస్త్రుల నీతిలో నరహత్య చేయకూడదు అనే మాట ఉంది. దాంట్లో అధికమైన నీతి, పరలోకానికి వెళ్ళే నీతి, కోపపడకూడదు, వ్యర్థుడా అనకూడదు, ద్రోహి అని పిలవకూడదు. ఒక మాట అయిపోయింది. ఇప్పుడు రెండవ మాటని మనం ధ్యానం చేసుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకున్నాం. అమ్మా, ఆ ఫుల్ సెంటెన్స్ చదవరా. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాన్ని పెరికి దాన్ని నీ యొద్ద నుంచి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవముల్లో ఒకటి నశించుట నీకు మేలే కదా. చాలు చాలు. హల్లెలూయా. రెండవ మాట ఏంటంటే, శాస్త్రుల నీతిలో, అధికమైన నీతి కాదు, శాస్త్రుల నీతిలో రెండవ మాట ఏంటంటే, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట. దేవుని బిడ్డలారా, దేవునికి ఈ వ్యభిచారం అంటే చాలా అసహ్యం, చాలా రోత. అందుకనే దేవుడు 2 సార్లు సృష్టిని నాశనం చేశాడు. ఒకసారి నోవాహు దినాల్లో జల ప్రళయం వచ్చింది, లోతు దినాల్లో అగ్ని గంధకాలు కురిసినాయి. ఆ తర్వాత ధర్మశాస్త్ర దినాల్లో ఎవరైనా వ్యభిచారం చేస్తూ పట్టబడితే రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళు. ఒకసారి తల నరికేస్తే ఒకసారి చచ్చిపోతారు. అట్లా కాదు రాళ్లతో కొట్టి చంపడం అంటే, ఒక్కొక్క రాయి తగులుతూ ఉంటుంది, విల్లవిల్లలాడుతూ చచ్చిపోతారు. అట్లాంటి శిక్షలు ఉండేవి. ఈ మధ్యకాలంలో కరోనా వచ్చింది. ఎందుకు? వ్యభిచారమే. HIV ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. కారణం ఏంటి? వ్యభిచారమే. అంటే ఈ రోగాలు, ఈ పరిస్థితులు అన్నీ చూసినప్పుడు మనకి అర్థమయ్యే సంగతి ఏంటంటే, దేవునికి ఈ వ్యభిచారం అంటే చాలా అసహ్యం అనే సంగతి మనకందరికి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. అందుకని ప్రభు చెప్పారు, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి అవతల పడే. కన్ను పోతే పోయింది, నువ్వు పరలోకానికి వెళ్తావు. పోతే పోయింది కన్ను. కన్ను కంటే కూడా పరలోకం ప్రాముఖ్యమైందని ప్రభు చెబుతా ఉన్నారు. అపవిత్రమైన చూపులు చూడొద్దు అని. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమైందని ప్రభు సెలవిస్తామన్నాడు. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని ప్రభు చెబుతా ఉన్నారు. దీనిలో నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఏళ్ళ దాన్ని పెరికి అవతల పడవేయమని చెప్పే ముందు ప్రభు ఏమన్నారంటే, ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే అప్పుడే హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అవుతావు. నీ కన్ను నిన్ను అభ్యంతర పరిస్థితి దాన్ని పెరికి అవతల పడవేయమని ప్రభువు చెబుతా ఉన్నారు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ చూపులు జాగ్రత్త, మీ చూపులు జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఎందుకని జాగ్రత్త అని చెబుతున్నానంటే, అంత్య దినాలు ఎట్లా ఉంటాయి అంటే నోవాహు దినాలు వలె ఉంటాయి, లోతు దినాలు వలె ఉంటాయి అంత్య దినాలు. అందుకనే మీ కన్నులు జాగ్రత్త, వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఏది పడితే అది చూడొద్దు. మీ కన్ను దృష్టి జాగ్రత్తగా ఉండాలి. మీలో ఎంతమంది దగ్గర చాట ఫోన్లు ఉన్నాయి? చాట ఫోన్లు అంటే పెద్ద పెద్ద ఫోన్లు. ఒకసారి పైకి చూపించరా? ఉన్నోళ్ళందరూ తీయండి, ఒకసారి చూద్దాం. ఏం పర్వాలేదు, దీన్ని మనమే కదా మరి, బయటికి తీ, పైకెత్తు.
బైబిళ్ళు కాదు, నేను ఎంతమంది చాట ఫోన్లు. నేను అంటాను, నీ ముఖానికి చాట ఫోన్ అవసరమా? నీ ముఖానికి అవసరమా అంటున్నా. ఒకసారి అద్దంలో చూసుకున్నావు నీ ముఖాన్ని? దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి అవతల పడేవేమని చెబుతుంది. ఏమంటే మీ ఇండ్లలో టీవీలు ఉన్నాయా? టీవీలు, అన్నయ్య మేము దేవుని వాక్యం వినటానికి టీవీ కొనుక్కున్నాం అన్నయ్య అని టీవీ కొన్నారే. దేవుని వాక్యానికి ముందు చూసేయి, వాక్యం తర్వాత చూసేయి, అవన్నీ ఉన్నాయి కదా. వాటి గురించి మాట్లాడరు. దేవుని వాక్యాన్ని వాక్యం కోసం తీసుకున్నామని చెబుతారు కదా టీవీలు ఉన్నోళ్ళు. నేనేమంటున్నానంటే, మీ టీవీ మిమ్మల్ని అభ్యంతరపరచట్లేదా? మీ సెల్ ఫోను మిమ్మల్ని అభ్యంతరపరచట్లేదా? నీకు అసలు భయం ఉందా? కొంచెమన్నా భయం ఉందా? దేవుని భయం ఉందా నీకు? టీవీని తెలుగులో ఏమంటారంటే దూరదర్శన్ అంటారు. ఏమంటారు? దూరదర్శన్ అంటారు. దూరదర్శన్ అంటే అర్థమైందో తెలుసా? దేవుని దర్శనం నుంచి నిన్ను దూరంగా తీసుకుని వెళ్ళేదే దూరదర్శన్. హల్లెలూయా. నీకు దూరదర్శనం కావాలా? దేవుని దర్శనం కావాలా? నీకేం కావాలి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి అవతల పడవేయమని దేవుని వాక్యం సెలవిస్తుంటే అభ్యంతరపరుచుకుంటా నువ్వు లోకంలో జీవిస్తా ఉన్నావు. దేవుని వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధత ప్రాముఖ్యతను గురించి మాట్లాడతా. హల్లెలూయా. ఒక చెల్లి నా దగ్గరికి వచ్చిందండి. ఆమె మరిది ఒక కానిస్టేబుల్. ఆ మరిది వదిన దగ్గరికి వచ్చి బెదిరిస్తా ఉన్నాడు, మర్యాదగా నువ్వు నాతో పాపం చేయి, మర్యాదగా పాపం చేయి, లేకపోతే నిన్ను చంపేస్తా అన్నాడు. ఆ చెల్లి మరిది చేతుల్లో నుంచి తప్పించుకుని పారిపోయి నా దగ్గరికి వచ్చింది. అన్నయ్య, మా మరిది పాపం చేయకపోతే చంపేస్తానంటున్నాడు అన్నయ్య. నేను తల్లి లాంటిదని నేను ఎంత చెప్పిన వింటలేదు, నీతో నేను పాపం చేయాలంటున్నాడు అన్నయ్య, నేనేం చేయాలన్నయ్య అంది. నేను చెప్పాను, చెల్లి చచ్చిపో. ఏంటి? చచ్చిపో, పాపం మాత్రం చేయొద్దు. హల్లెలూయా. పాపం చేయకపోతే చంపేస్తానంటున్నారా? చచ్చిపో, పరలోకానికి వెళ్తావు. రాజీ పడి పాపం చేసావనుకో నరకానికి వెళ్తావు. హల్లెలూయా. జీమేజ్రియమ్మా. అందుకనే ఒక పాటని రాయటానికి ప్రభు కృప చూపించాడు. అణువంత పాపమైన నన్ను అంటని నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకీయవా, నాకీయవా, నాకీయవా. అణువంత పాపమైన నన్ను అంటని నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకీయవా, నాకీయవా, నాకీయవా. అణువంత పాపమైన నన్ను అంతని నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకీయవా, 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 నాకీయవా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైంది. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి అవతల పడవేయమని ప్రభువు చెబుతుంటే రాజీ పడిపోతూ బతుకుతా ఉన్నావా? ఏం కాదులే, ఏం కాదులే అనుకుంటా ఉన్నావా? ఇది చిన్న పాపమే అనుకుంటా ఉన్నావా? కొంచెం అగ్ని
అడవంతటిని తగలబెట్టేసింది. చిన్న పాపం కాదు అది, అది చిన్న పాపం కాదు, ఘోరమైన పాపం. చాలామంది అనుకుంటా ఉంటారు ఇదేం పెద్ద పాపం కాదులే, సెల్ ఫోన్ చూస్తూ ఉండటం, టీవీ చూడటం పెద్ద పాపం. పెద్ద పాపం చిన్న పాపం ఉండదు, పాపం పాపమే. నీ పాపం చిన్నదైతే యేసు ప్రభు సిలువలో అంత ఘోరమైన శిక్ష ఎందుకు పొందాడు? ఆయన కార్చిన రక్తాన్ని చూడు, ఆయన పొందిన గాయాలను చూడు, నిలువెల్లా గాయాలే. నీ పాపం చిన్నదా? దేవుని బిడ్డలారా, ఎంత ఘోరమైన పాపులం మనం, ఎంత ఘోరమైన పాపులం. సిలువలో విరాలాడుతున్న యేసు ప్రభుని చూడు, సిలువలో విరాలాడుతున్న యేసు ప్రభుని చూడు. నీ పాపం చిన్నదా? నీ పాపం చిన్నది కాదండి, ఘోరమైన పాపం. అందుకనే పరిశుద్ధత విషయంలో రాజీ పడద్దు, పరిశుద్ధత విషయంలో రాజీ పడద్దు. మన ప్రభు పరిశుద్ధుడు, నువ్వు కూడా పరిశుద్ధుడివై ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధులమై ఉండాలి, రాజీ పడొద్దు. టీవీ లేకపోతే ఏమైంది? నీకు టీవీ కావాలా, పరలోకం కావాలా? ఏది కావాలండి? మనకు పరలోకం కావాలి. ప్రైజ్ ద లార్డ్. సెల్ ఫోన్ కావాలా, పరలోకం కావాలా? పరలోకం కావాలండి. ఏంటండి ఈ చిన్న చిన్న వాటి కోసం శ్రేష్టమైన పరలోకాన్ని పోగొట్టుకోవటం? కనుక ఈ మొదటి రోజు రాత్రి పరిశుద్ధత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు. ఏది దేవుని నుంచి నిన్ను దూరం చేస్తుందో దాని నుంచి తప్పించుకో, దాని నుంచి పారిపో. యోసేపు పోతీఫరు భార్య దగ్గర నుంచి ఎలాగ పారిపోయాడో, పాపం నుంచి ఎలాగునా నువ్వు పారిపో. రెండో విషయం కూడా అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు మూడవ విషయాన్ని మీతో చెప్పాలని నేను ఇష్టపడతా ఉన్నా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువుల్ని ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. రెండు విషయాలు అయిపోయినాయి శాస్త్రుల నీతిలో. మొదటిదేంటి? నరహత్య చేయకూడదు. రెండవదేంటి? వ్యభిచారం చేయకూడదు. మూడవది ఏంటంటే శాస్త్రుల నీతి ప్రకారం పొరుగువారిని ప్రేమించవచ్చు, శత్రువుని ద్వేషించవచ్చు. శత్రువుని శాస్త్రుల నీతి ప్రకారం ద్వేషించవచ్చు, యుద్ధం చేయొచ్చు, కోపం వస్తే కైమా కూడా చేయొచ్చు శాస్త్రుల నీతి ప్రకారం. కానీ పరలోకానికి వెళ్ళే అధికమైన నీతి ప్రకారము శత్రువుల్ని ఏం చేయాలి? మనము ప్రేమించాలి. హల్లెలూయా. ఈ మధ్య క్రైస్తవుల మధ్యలో కూడా యుద్ధాలు జరుగుతా ఉన్నాయి. ఒకళ్ళు ఒక పార్టీ అంట, ఇంకొకళ్ళు ఇంకో పార్టీ. మనకి ఎందుకండి పార్టీలు? తలకాయలు పగలు కొట్టుకుంటున్నారండి. మనకెందుకు పార్టీలు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం క్రైస్తవులం, మనం దేవుని బిడ్డలం. దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? శత్రువుని ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంటే, నీ సొంత సహోదరుడిని నువ్వు ప్రేమించలేకపోతా ఉన్నావు. అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ అంతవరకు చాలా ప్రేమగా ఉంటారు. పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎవరు వస్తారు? భార్యలు వస్తారు. వీడి భార్య వీడిని రెచ్చగొట్టింది, వాడి భార్య వాడిని రెచ్చగొట్టింది. వీడేమో గడ్డ పలుకు తీసుకుని వస్తాడు, వాడు గొడ్డలు తీసుకుని వస్తాడు. చిన్నోడే పెద్దోడిని కొట్టాడు, కొట్టంగానే తలకాయ టాప్ అని పగిలింది. రక్తం కారుకుంటా భార్య దగ్గరికి వచ్చాడు. ఈ ఆడోళ్ళు ఉన్నారే భలే రెచ్చగొడతారు మా మగవాళ్ళని. ఆడు రక్తం గారి తలకాయ పగిలి వస్తే ఆ భార్య అంటుంది, తమ్ముడు చేతిలో తన్నులు తిని రావటానికి సిగ్గు లేదా? పో, మళ్ళా పో అంటుంది. మళ్ళా వెళ్ళాడు, మళ్ళా ఒకటేసాడు నెత్తి మీద. కుండ పగిలినట్టు పగిలింది ఈసారి. ఇంకోసారి పుచ్చకాయ పగిలినట్టు పగిలింది. మా వాళ్ళకేం అర్థం కాదు, పగిలేది మాకు కదా అని. వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు, రెచ్చగొట్టిన వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. పగిలేది ఎవరికి? పుచ్చకాయ పగిలినట్టు మాకు కదా. వాళ్ళు రెచ్చగొట్టడం సరే, ఈ రెచ్చిపోయి వెళ్ళటం సరే. అన్నదమ్ముళ్ళు అండి, సొంత అన్నదమ్ముళ్ళు అండి.
కొట్టుకుని చచ్చిపోతా ఉన్నారు. తల్లి కూతుర్లు ఎంత ప్రేమగా ఉండొచ్చు. ఒక తల్లి కూతురు దగ్గరికి వచ్చింది, కోడలు సరిగ్గా చూడట్లేదని, 4 రోజులు అయిపోయింది, జ్వరం వచ్చి తగ్గట్లేదని కూతురు దగ్గరికి వచ్చింది. అమ్మాయి 4 రోజులు నీ దగ్గర ఉంటానమ్మాయి అని తలుపు తీసుకుని లోపలికి వచ్చింది. వంటింట్లో ఉన్న కూతురు బయటకు వచ్చింది. ఏందే 4 రోజులు ఉంటావు నా దగ్గర అని చెప్పేసి తల్లిని పట్టుకుని డోర్లోంచి బయటికి కిందకు దోసేసింది. ఆ తల్లి కింద పడిపోయింది. తలుపులేసేసింది. తలుపులేసేసి ఈ తలుపు యువతలుండి కూతురు అంటుంది తల్లితో, ఆస్తంతా కొడుకుల పేరుని రాసేసి ఇప్పుడు నేను చూస్తానని వచ్చావా? ఎవరికి ఆస్తి రాసావో వాళ్ళే చూస్తారు పో అంది. ఎవరు? కూతురు తల్లిని. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత తలుపు తీసింది. మా అమ్మ వెళ్ళిపోయింది అనుకుంటా. ఆమె వెళ్ళలా. తొయ్యంగాల్ని కింద పడిపోయింది. కింద పడిన తర్వాత ఆ తలకి బలమైన దెబ్బ తగిలింది. ఆమె చచ్చిపోయింది. ఇప్పుడు ఈ కూతురు ఏడవటం మొదలుపెట్టింది. అమ్మా అమ్మా అని గట్టిగా కేకలు పెట్టి ఏడుస్తూ ఉంది, ఊరంతా వినపడేటట్టు. అమ్మా అమ్మా ఇంకెవరున్నారమ్మా నాకు, అమ్మా అమ్మా అని ఏడుస్తూ ఉంటుంటే ఊరంతా అనుకుంటున్నారు కంటే ఇట్లాంటి కూతుర్ని కనాలి అని. కనండి, ఇట్లాంటి కూతుర్ని కనండి, ఇట్లాంటి వాళ్ళని కనండి. ఈ కూతురు ఎంత కసాయిదో దేవుడికి తెలుసు, ఆ చచ్చిపోయిన తల్లికి తెలుసు. ఊర్లో వాళ్ళకేం తెలుసండి? ఊర్లో వాళ్ళకేం తెలుసు ఈ కూతురు ఎంత కసాయిదో? వాళ్ళు అంటున్నారు కంటే ఇట్లాంటి కూతుర్నే కనాలి. కనండి, ఇట్లాంటి కూతుర్నే కనండి. దేవుని వాక్యం శత్రువుని ప్రేమించమని చెబుతుంటే సొంత తల్లిని ప్రేమించలేవు. ఒక తల్లికి ఒక ముద్దన్నం పెట్టలేవు. మళ్ళీ పెద్ద బైబిల్ తీసుకుని కోటానికి వస్తావు, పెద్ద భక్తి పరురాలని చెప్పాలిగా నిన్ను గురించి. మళ్ళీ పెద్ద బైబిల్ తీసుకుని వస్తావు. సిగ్గేయట్లేదా? వాక్యం వింటున్నప్పుడు సిగ్గేయట్లేదా? శత్రువుని ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తుంటే ఏంటండి ఇది? చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తా. చూడండి, చీరాల్లో అత్త కోడళ్ళు ఉన్నారా? ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. అత్త కోడళ్ళు అనగానే కొంచెం సంతోషం పెరిగినట్టుంది మీకు. హల్లెలూయా. బైబిల్లో అత్త కోడళ్ళు చాలా అన్యోన్యంగా ఉండటం నేను చూసా. నయోమి, రూతు ఎంత అన్యోన్యంగా ఉన్నారు. నేను ఒకసారి పేపర్లో ఒక న్యూస్ చదివాను. ఒక కోడలకి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోతే డాక్టర్ చెప్పారు, ఎవరన్నా కిడ్నీ దానం చేసేవాళ్ళు ఉంటే వెళ్ళి తెచ్చుకో, ఆపరేషన్ చేస్తామని చెప్తే తల్లి ఇంటికి వచ్చింది. అమ్మా నా కిడ్నీలు 2 పాడైపోయినాయమ్మా, ఒక్క కిడ్నీతో కూడా బతకొచ్చు, అమ్మా నీ కిడ్నీ నాకు ఇవ్వమ్మా, నీ కిడ్నీ ఒకటి ఇవ్వమ్మా అని తల్లిని అడిగింది. ఆ తల్లి అంది, అమ్మ కిడ్నీ అంటే ఇడ్లీ అనుకున్నావు, ఒకటి కాకపోతే 4 పెట్టుకో అంటానికి. ఆపరేషన్ చేసే డాక్టర్ గారు సరిగ్గా చేయలేదనుకో, నువ్వు ఉంటావు నేను పోతా. ఇట్లా వద్దు. కానీ పిల్లల గురించే కదా నీ బాధ, పిల్లల్ని నేను పెంచుతాను, జాగ్రత్తగా దేవుని దగ్గరికి వెళ్ళిపో అని చెప్పింది. ఇవ్వనని చెప్పింది. ఏడ్చుకుంటా అత్త వాళ్ళ ఇంటికి వచ్చింది ఈ కోడలు. అప్పుడు అత్త చూసింది, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అనుకుంటే పలకరిచ్చింది. అత్తయ్య నా కిడ్నీలు ఫెయిల్ అయినాయి నీకు తెలుసు కదా, మా అమ్మని అడిగాను కిడ్నీ ఇవ్వమ్మా అంటే ఇవ్వనని చెప్పింది అత్తయ్య అంటే, అప్పుడు అత్త అంది, మీ అమ్మ కిడ్నీ ఇవ్వకపోతే ఏమైద్దమ్మా, నేను లేనా? నేను మీ అమ్మ లాంటి దాన్ని కాదా? నేను లేనా? నా కిడ్నీ ఇస్తాను రా అని చెప్పి కోడలికి అత్త కిడ్నీ ఇచ్చి కోడల్ని బ్రతికించుకుంది. చెప్పండి, ఇంత మాట చెబుతుంటే అయ్యి హల్లెలూయా సరిపోయిద్దా? మీరు సరిపోయిద్ది అనుకున్నారు కానీ నాకు జాలట్లా. ఎట్లాంటి విషయం చెప్పట్లేదు. ఇది రాజకీయ మీటింగ్ కాదు, చెప్పట్లేదు. హల్లెలూయా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మంచి అత్త కోడళ్ళు చాలామంది ఉన్నారు, కానీ క్రైస్తవ కుటుంబమే కానీ కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు పిల్లి ఎలుకల్లాగా అత్త కోడళ్ళు. దేవుని వాక్యం శత్రువును కూడా ప్రేమించమని చెబుతుంటే మళ్ళీ క్రైస్తవ కుటుంబమే
ప్రార్థనకి వెళ్ళేవాళ్లే, చర్చికి వెళ్ళేవాళ్లే, కానీ కొట్టుకు చచ్చిపోతా ఉన్నారండి అత్త కోడళ్ళు కొట్టుకు చచ్చిపోతా ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కోడల దగ్గరికి వెళ్ళి అమ్మా మీ అత్తని క్షమించమ్మా అంటే, అన్నయ్య మా అత్త పెట్టే టార్చర్ నీకేం తెలుసు అని ఇది కోడలు. అత్త దగ్గరికి వెళ్ళి అమ్మా మీ కోడల్ని క్షమించమ్మా అన్నావు అనుకో, పాస్టర్ గారు నేను ఎవరినైనా క్షమిస్తా, దాన్ని మాత్రం క్షమించను అని చెబుతూ ఉంటుంది. హల్లెలూయా. ఏంటండి ఈ పగలు, ఈ ప్రతీకారాలు, ఈ యుద్ధాలు ఏంటి? బైబిల్ ఏం చెబుతుంది? మీరు ఎట్లా బతుకుతున్నారు? దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? మీ జీవితం ఎలాగుంది? భయం లేదా? దేవుని భయం లేదా? హల్లెలూయా. నాకు తెలిసిన అత్త కోడళ్ళు ఉన్నారు, చాలా ప్రేమగా ఉంటారు, వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు. అయితే ఇలా ప్రేమగా ఉండటం ఒకడికి ఇష్టం ఉండదు, సాతాను గడికి. వాడు కోడల దగ్గరికి వెళ్ళాడు, అత్త దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళిద్దరి మధ్యలో తగాద పెట్టాడు. ముందు అత్త దగ్గరికి వెళ్ళి నువ్వంటే మీ కోడలకి చాలా భయం, దడదడ అని చెప్పింది. ఏమో నిజమే అనుకుని నేనేమన్నా నా కోడలు పడి ఉంటుందిలే అని ఒక అనుకోడిన మాట అనేసింది. అప్పటి వరకు అణిగిమణిగి ఉన్న కోడలు ఎప్పుడైతే ఈ అత్త అనకూడని మాట అందో వెంటనే తడుముకోకుండా 4 మాటలు అనకూడని మాటలు అనేసింది. ఏమకంటే పవర్ఫుల్గా అనేసింది. అప్పుడు అత్త కోపం వచ్చి ఏందే వాగుతున్నావా అనుకుని చెయ్యి పైకి ఎత్తింది. ఏమేమో వయసులో ఉంది, ఆమెమో కొంచెం వయసు అయిపోయినా ఏంది మీద కొత్తనామని తోసింది. అంతే వేగంగా వెళ్ళి గోడను గుద్దుకుంది, దెబ్బ తగిలింది. ఇక ఇద్దరు అన్నాలు మానేసి కూర్చున్నారు. రాత్రి 9 గంటలు అవుతా ఉంది, గేటు శబ్దమైంది. ఈ అత్త 4 జతల బట్టలు ఒక బ్యాగులో పెట్టుకుని రెడీగా ఉంది. మా అబ్బాయి వస్తాడు, రాగానే వాడిని రెచ్చగొట్టాలి అని చెప్పాను. ఆడవాళ్ళు భలే రెచ్చగొడతారని 4 బట్టలు 4 చీరలు సంచిలో పెట్టుకుని రెడీగా ఉంది. గేటు శబ్దం రాగానే ఇక ఏడవటం మొదలుపెట్టింది. అయ్యా ఈ ఇంట్లో నేను ఉండలేనయ్యా, కోడల చేతులు తన్నులు తింటా నేను ఉండలేనయ్యా, బస్ స్టాండ్కి వెళ్ళి అడుక్కునైనా తింటా కానీ ఇంట్లో నేను ఉండలేనయ్యా అంది. వాడికేం అమ్మంటే ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండాలి. అయితే అసలు ఏం జరిగిందని అడగల. మా అమ్మను కొడతావా అని చెప్పేసి అటు ఇటు తిరిగి చూశాడు. ఒక రోకల బండ దొరికింది, దాన్ని వెనకాల పెట్టుకున్నాడు. ఈ లోపల కోడలు భర్త రావటాన్ని చూసి కొంచెం ఐస్ వాటర్ ఇచ్చి ఐస్ చేద్దాం అనుకుని ముందుకు వచ్చింది. ఏమండి చల్లటి నీళ్ళండి తాగండి, చల్లటి నీళ్ళండి అంటే దా తీసుకురా అన్నాడు. వెనకాల ఏముందో చూసుకోకుండా ఐస్ వాటర్ ఇవ్వగానే ముందు బాటిల్ మీద ఒకటి వేసాడు. ఆ తర్వాత ఆ కోడల్ని భర్త పట్టుకుని బాగా కొడతా ఉన్నాడు. ఇక్కడే ఉంటే ప్రాణాలు పోతాయి అనుకుని వాళ్ళ పుట్టిల్లు ఒక 2 కిలోమీటర్లే పరిగెత్తుకుంటా గేటు తెరుచుకుని బయటికి పరిగెడతా ఉంటుంటే భర్త కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. ఒక ఆటో స్పీడ్గా వెళ్తూ ఉంది. ఆటోలోకి ఎట్టాగా ఎక్కేసి ఆటో డ్రైవర్తో అబ్బాయి పోనీ అబ్బాయి అంది. వాడు ఆటో ఆపేశాడు. ఎవరమ్మా ఎప్పుడు ఎక్కావు నువ్వు అన్నాడు. వెనకాల రాక్షసుడు వస్తున్నాడు పోనీ అంటుంది. ఆ తర్వాత పుట్టింటికి తీసుకెళ్ళి ఆపాడు. ఈమె వాళ్ళ అన్నల్ని రెచ్చగొట్టింది. రే పెద్దన్నయ్య చిన్నన్నయ్య నన్ను మీరు ఎప్పుడన్నా కొట్టారా? చూడు ఎట్ట కొట్టారు, బాగా కొట్టాడు, రక్తాలు కారిపోతావని. ఎట్ట కొట్టారు చూడు, ఆ ఇంట్లో అందరు రాక్షసులే, ఒక్కళ్ళు కూడా మంచోళ్ళు లేరని చెబుతుంది, రెచ్చగొడుతుంది. ఈ అన్నలు కూడా రోకల బండలు లాంటి కర్రలు తీసుకుని ఆటోలు వేసి మళ్ళా వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి రే తలుపు తీరా, ఆడపిల్లని కొట్టడం కాదురా తలుపు తీరా అంటే వాడు తన్నులు తినడానికి తప్పితే ఇంట్లో ఉండవచ్చుగా, తలుపు తీసి ఏందురా అనుకుంటూ వచ్చాడు. 4 కలిపి ఒక్కడిని పట్టుకుని కొట్టారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మరి అక్కడ కూడా కొట్టుకుంటా ఉంటుంటే అక్కడ ఒక విశ్వాసి, వాళ్ళిద్దరు విశ్వాసులని తెలిసి నాకు ఫోన్ చేశాడు. ఏమండి పాస్టర్ గారు మీరు చర్చిలో పోట్లాడుకోవటం భలే నేర్పిస్తారంట కదా అన్నాడు. నేను అన్నాను అట్లా ఎందుకు నేర్పిస్తామండి, ప్రేమగా ఉండమని చెబుతామండి అని నేను చెప్పా. కానీ
అతను ఒప్పుకోవట్లా. ఇక్కడ కొట్టుకుని చేస్తున్నారు, కొట్టుకుని చచ్చిపోతున్నారు ఇక్కడ అని చెబితే నా అత్తతో మాట్లాడా, కోడలతో మాట్లాడా, ఎవరితో మాట్లాడినా వాళ్ళు సద్దు మనగట్లా, ఒకళ్ళని మించి ఒకళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నీకు తెలియదు పాస్టర్ గారు, నువ్వు పక్కకి వెళ్ళిపో అంటున్నారు. నేను అడుక్కు తినేవాడు అడుక్కుంటాడు చూసి అట్ట అడుగుతున్నా, అమ్మ క్షమించమ్మా, మీ అత్తని క్షమించమ్మా, కోడలు మీ అత్తని క్షమించు, అత్త మీ కోడల్ని క్షమించు అంటుంటే ఎవ్వరూ నా మాట వింటలా. అప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట వాళ్ళకి చదివి వినిపించాను. ఒక మాట చదివి వినిపించా. ఆ మాట వినగానే అత్తకి భయం వేసింది, కోడలకు కూడా భయం వేసింది. అత్త కోడళ్ళు ఒకళ్ళ కాళ్ళ మీద పడి ఒకళ్ళు క్షమాపణ అడిగి కలిసిపోయారు. హల్లెలూయా. వాళ్ళకి ఏం చెప్పానో మీకు కూడా చెప్పాలని నేను ఇష్టపడతా ఉన్నా. మత్తయి సువార్త 6వ అధ్యాయము, చివరిగా ఈ మాట చెప్పి ముగించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు గనక మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. నేను చెప్పింది ఈ మాటే. హల్లెలూయా. ఇప్పుడు అత్త దగ్గరికి వెళ్ళి కోడల్ని క్షమించమా అంటే నేను క్షమించను అనిద్ది. కోడల దగ్గరికి వెళ్ళి మీ అత్తని క్షమించమంటే నేను క్షమించను అనిద్ది. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? మనుషుల అపరాధాలను నువ్వు క్షమిస్తే నీ దేవుడు కూడా నీ అపరాధాలని క్షమిస్తాడు. ఒకవేళ నీవు గనక మనుషుల అపరాధాలను క్షమించకపోతే దేవుడు కూడా నీ అపరాధాలని క్షమించడు. అట్లాగేనమ్మా, అత్త క్షమించొద్దు, కోడల్ని క్షమించొద్దు. నీకు నరకానికి వెళ్ళాలని అంత తీపిగా ఉంటే క్షమించొద్దు. దేవుడు నరహంతకుల్ని క్షమించాడు, వ్యభిచారుల్ని క్షమించాడు. కానీ ఎవరిని క్షమించడంట? మనుషుల అపరాధాలను ఎవరు క్షమించరో వారిని క్షమించడంట. నీకు ఈ వాక్యం తెలుసో తెలీదో నాకు తెలీదు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. క్షమించని సహోదరుడా, క్షమించని సహోదరి, నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు క్షమిస్తేనే దేవుడు నిన్ను క్షమించేది. ఒకవేళ నేను మాత్రం క్షమించను అని భీష్మించుకుని కూర్చున్నావు అనుకో, దేవుడు కూడా నేను నిన్ను క్షమించను, పో నరకానికి అంటాడు. సిలువలో యేసు ప్రభు మనకేమి నేర్పించాడండి? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ప్రభు చెప్పారండి. ఇదే అధికమైన నీతి. తమ్ముడు కూర్చో. ఇదే అధికమైన నీతి ప్రభు నేర్పించాడు. ఆయన్ను సిలువ వేస్తా ఉంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు వీరిని క్షమించమని యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు కనుక ఆ ప్రార్థన చేయకపోతే కుమారుణ్ణి శిక్షిస్తున్న వాళ్ళందరిని చూసి తండ్రి ఉగ్ర రూపుడైపోయాడంట. ఆ ప్రార్థన కనుక చేయకపోతే జలప్రళయం కాదు, అగ్నిగంధకాలు కాదు, అంతకంటే భయంకరమైన ఉగ్రత కుమ్మరించేవాడు తండ్రి. యేసు ప్రభు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. తండ్రి శాంతించాడండి ఆ ప్రార్థన విని. తండ్రి క్షమించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు క్షమించడం నేర్పించాడు. మనం కూడా క్షమిస్తేనే అధికమైన నీతి కలిగిన వారమే. అప్పుడే పరలోకానికి వెళ్తాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఏం కాదు, కూర్చోండి, ఏం కాదు. ఎవరు కథలు బాగా అలాగనే ఉండండి. లేచిన పడదామా? లేచిన పడదాం, అందరం లేచిన పడండి. కళ్ళు మూసుకొని, ఏం రాదు, వర్షం రాదు, భయపడాల్సిన అవసరం లేదు.
ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకానికి పోవాలని ప్రయాసం మాత్రమే ఆ బ్యాగ్లో పెట్టాను. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మీ చెంగు కిందకి బైబిల్ పెట్టుకోండి, కళ్ళు మూసుకొని. ఇవి చాలా ప్రాముఖ్యమైన దినాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడారు. ఈ వర్షానికి మీలో ఎవరు భయపడ